ఎట్టుండారబ్బా అందరూ బాగుండారా? నేనైతే బాగుండా. పిల్లకాయలకి గౌన్లు కుట్టిండా. మీరు కూడా చూసి ఎవరికన్నా రానోళ్ళు ఉంటే నేర్చుకుంటారేమో అని వీడియో పెడతాండా. ఆల్రెడీ కట్టింగ్ చేసింది పెట్టేసిన, ఎవరైనా చూడకుంటే చూసేయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎట్లా చేయాలనో ఏమో అది పెడతా ఉండా. ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి మా పిల్ల మెజర్మెంట్స్. ఇంకా మొదలు పెడదామా? ఇది వచ్చేసి హ్యాండ్కి పక్కన రఫుల్ లాగా వచ్చింది కదా, దానికి ఫస్ట్ జిగ్జాగ్ చేసుకుంటాండ ఇటు సైడ్కి. ఎలక్ట్రికల్ మిషన్ ఉంటే ఎవరికాడన్నా ఇట్లా పెట్టుకోండి. ఇది నెంబర్స్ 1లో పెట్టుకోవాలా, అప్పుడే దగ్గరకు వస్తుంది జిగ్జాగ్ అనేది, అప్పుడే బాగుంటుంది చూసేదానికి. అబ్బా ఎవర్రా ఇది కుట్టింది గౌను, భలే ఉండరే పిల్లకాయలు అంటారు చూసిన వాళ్ళు. సరే అది 2 అయిపోయినాయా? ఇంకా వచ్చేసి వాటిని అంటించడానికి ఒక ముక్క కావాలి కదా, అదే ఇది. నేను 2 పక్కలు కలిపి తీసుకున్నా కదా, ఇప్పుడు ఒక్కొక్కటి సపరేట్ చేసుకొని కట్ చేసుకోండి. వీటి మధ్యలో ఒక నాటు పెట్టుకోండి. ఇప్పుడు 4 ఇంచుల కాడ మార్క్ చేసుకోండి. మధ్యలోంచి అటు 4 ఇటు 4. ఎందుకంటే 4 ఇంచులు ఉంచి మనము ఇంకా మిగిలింది లోపలికి తొక్కేస్తాము, లైనింగ్ లోపలికి. 4 ఇంచులు అయితే సరిపోతుంది పిల్లలకి. ఇంకా మీరు చూసుకోవాలి దాన్ని. ఇంకా మీ పిల్లలకి పొడుగు అవుతుందంటే ఇంకొంచెం లోపలికి పెట్టుకొని కుట్టుకోండి. అది పక్కన పెట్టి ఇది తీసుకుందాము. ఇందాక జిగ్జాగ్ చేసినాం కదా, ఆ ముక్కే ఇట్లా చూపించన్నట్టు లూజ్ కుట్టు ఒకటి వేసుకొని ఒక పోగు దారాన్ని లాగితే దగ్గరకు వస్తుంది. మీకు ఎంత కావాలంటే అంత లాక్కోవచ్చు అది. ఇంకా ఆ రెండింటిని చూపించినట్టు అట్లా ఫస్ట్ కుట్టుకొని ఆ మధ్యలో ఇది పెట్టుకొని ఇంకంతా కుట్టేసుకుంటా రావాలా పొడుగాకు. అట్లే ఇంకొకటి 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూసిండ్రా ఎంత బాగుండాయో చూసేకి. కుట్టు చూడండి, ఫినిషింగ్ నీట్గా వస్తుంది అట్లా వేసుకుంటేనే. నెక్స్ట్ ఇంకా పైన పార్ట్ కుట్టుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన వైపు లైనింగ్ పెట్టుకోవాలా. మధ్యలోంచి 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ ఇటు మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్కి అవతల వైపుకి నెక్ వైపు కాకుండా షోల్డర్ వైపుకి మనము థ్రెడ్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంది అంటే, మీరు ఈ హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే రాంగ్ పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఇక్కడ చూపిస్తానట్టే చూసి పెట్టుకోండి, లేదనుకో కుట్టడం ఇప్పడం ఇదే పని అవుతా ఉంటుంది మీకు. అంత చూసుకొని ఒకరోజు జాగ్రత్తగా కుట్టుకోండి. అయిపోయింది అది, 2 పక్కలు తగిలిచ్చేసిన. ఇది చూడండి ఎట్టుండదో, భలే ఉంది కదా. ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది కదా, దీనికి వెనకాల పక్క మధ్యలోకి కట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకోండి. అది కూడా రెడీ అయిపోయింది అది. ఇది అందరికి వచ్చే ఉంటుందని చూపిలే, ఇంకెవరికైనా రావుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా. నెక్స్ట్ కింద పార్ట్ తీసుకొని దానికి కూడా ఇందా హ్యాండ్స్ కుట్టుకున్నట్టు ఒక లూజ్ కుట్టు కుట్టుకొని రండి. తర్వాత ఒక పోగు దాగరం లాగేస్తే అదే అట్నే అవుతుంది. ఇంకా నెక్స్ట్ పైన పార్ట్ డాట్స్ పెట్టుకోవాలా. ఒక 3 ఇంచెస్ అటు ఇటు మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ బ్యాక్ 2 పక్కల రావాలా డాట్స్, అప్పుడే బాగుంటుంది చూసేకి. ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ అది అంటించేసినాం కదా కిందది. తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు మీ పిల్లలు ఎంత ఉండారో అంత చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర కొలుచుకోండి. చెస్ట్ ఒక 1 ఇంచు లూజ్తో అట్లే పెట్టుకోండి. ఇంకా వేస్ట్ దగ్గర 2 ఇంచెస్ లూజ్ పెట్టుకొని సైడ్ బొందలు వేసుకోండి. లూజ్ ఎందుకు పెట్టుకోమన్నా అంటే, పిల్లలు ఇబ్బంది పడతారు కదా, చిన్న పిల్లలు వేసుకోరు అసలు లూజ్ లేకుంటే, అందుకే లూజ్ పెట్టుకోమన్నా. ఆ లూజ్ని కవర్ చేసేదానికి ఈ బొందలు అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది అది, అందుకే పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి కింద ఉట్టిగా ఉంటే ఏం బాగుంటుంది, అట్లా కుచ్చు పెట్టేద్దామని ఒక 2 ఇంచులు ముక్క తీసుకున్నా. ఇది విడితే ఎంత ఉందో దానికి 3 టైమ్స్ తీసుకోవాలన్నమాట ఆ ముక్క, అప్పుడే కుచ్చు బాగా వస్తుంది. తీసుకొని అంతా కుట్టేసుకున్నామా, కుచ్చు పెట్టుకొని తర్వాత దాన్ని కుట్టుకున్నాక దానికి పైన వైపు ఒక కుట్టేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది. చూసిండారా ఎట్టుండదో. నెక్స్ట్ కింద దానికి జిగ్జాగ్ చేసేసుకోండి. మీకు లేకపోయినా జిగ్జాగ్ సన్నగా మడిపి కుట్టేసుకోండి, సన్న కుట్టు బాగుంటుంది. చూసిండారా మొత్తం ఎట్టొచ్చిండదో. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసి మీకు యూజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటి బోల్డ్ అన్నీ వస్తాయి.